వైజాగ్‌లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. మీరు 10వ తరగతి పాస్ అయ్యారా? 10థ్‌లో మీకు మంచి మార్కులు లేదా మంచి జీపీఏ వచ్చిందా? అయితే మీకోసం తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ అంతకంటే లేదు. కేవలం మీ 10th క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఒక సువర్ణ అవకాశాన్ని మీ ముందుకు తెచ్చింది టీజీఎస్ఆర్టీసీ. చాలా ఏళ్ల తర్వాత నిరుద్యోగ యువతకు ఊరటనిస్తూ ఏకంగా 1500 పర్మనెంట్ కండక్టర్ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో పర్మనెంట్ బేస్పై కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తుండడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా సంస్థలో చాలామంది ఉద్యోగులు రిటైర్ కావడంతో ఖాళీలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి గ్రేటర్ పరిధిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కానీ దానికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇప్పటి వరకు తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే బస్సులను నడిపిస్తూ మేనేజ్ చేస్తూ వచ్చేశారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 1500 మంది రెగ్యులర్ కండక్టర్స్ను నేరుగా ఆర్టీసీ యాజమాన్యమే భర్తీ చేసుకోబోతుంది. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం, అలాగే నిరుద్యోగుల్లో జోష్ నింపుతున్న విషయం ఏంటంటే ఈ ఉద్యోగులకు ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. రాత్రింబవళ్లు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు తగలేసి సిలబస్లు బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. కేవలం మీ 10వ తరగతి సర్టిఫికేట్లో సాధించిన మార్కుల శాతాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంతా బానే ఉంది, కానీ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలకు ముందే ఒక చిన్న సాంకేతిక సమస్య వచ్చి పడింది. అదేంటంటే తెలంగాణలో ఎస్ఎస్సి బోర్డు వేరువేరు కాలాల్లో వేరువేరు మార్కింగ్ విధానాలను అమలు చేసింది. పాత బ్యాచ్ విద్యార్థులకు మార్కుల విధానం ఉండగా ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గ్రేడింగ్ అంటే జీపీఏ విధానాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇటీవల కాలంలో మార్కుల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే కొంతమంది సర్టిఫికేట్స్లో 520, 550 లాంటి మార్కులు ఉంటే మరికొందరి సర్టిఫికేట్స్లో 9.2, 9.8 లాంటి జీపీఏలుగా ఉన్నాయి. మరి కేవలం మార్కుల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ జీపీఏ గ్రేడింగ్ మార్కుల శాతంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇరు విధానాల అభ్యర్థులను సమానంగా తూకం వేసి న్యాయం చేయడం ఎలా అనే దానిపై ఆర్టీసీ అధికారులకు ఇప్పుడు పెద్ద డౌట్ వచ్చి పడింది. దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా, స్పష్టమైన గైడ్లైన్స్ పంపాల్సిందిగా ఆర్టీసీ అధికారులు ఎస్ఎస్సి బోర్డుకు అధికారిక లేఖ రాశారు. బోర్డు నుంచి ఈ మార్గదర్శకాలు అందిన వెంటనే సాంకేతిక సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్ విధానం మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అప్లై చేసుకున్న అభ్యర్థులు 10th మార్కులను క్రోడీకరించి ఒక మెరిట్ లిస్టును సిద్ధం చేస్తారు. ఆ లిస్టు ప్రకారం టాప్లో ఉన్న వారిని నేరుగా ఉద్యోగాలకు తీసుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే భయపడే వారికి, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. చూశారుగా, ఎస్ఎస్సి బోర్డు నుంచి ఆ ఒక్క క్లారిటీ రాగానే టీజీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల కావడానికి రూట్ క్లియర్ అయిపోతుంది. సో వ్యూవర్స్, 10th క్లాస్లో మంచి మార్కులుండి ఆర్టీసీలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకు ఇది నిజంగా లైఫ్ సెట్ చేసుకునే ఛాన్స్. నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోవడానికి మీ 10th మెమోలు, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ను ఇప్పుడే సిద్ధం చేసుకోండి మరి.